పేరుకే ఆయన ఎంపీ అభ్యర్థి, కానీ కర్త కర్మ క్రియ అంతా మేడమే. ప్రచారమైన వ్యూహమైన జనాల్ని మాటలతో కట్టిపడేయాలన్న ఆ మహిళా నాయకురాలే. ఆ సెగ్మెంట్ను గెలిపించే బాధ్యత ఆమెకిచ్చింది అధిష్టానం. కానీ ఆ లేడీ లీడర్ ఆ నియోజకవర్గాన్ని గెలిచి హైకమాండ్కు గిఫ్ట్గా ఇవ్వాలన్న పట్టుదల వెనుక పంతం ఉంది. 5 ఏళ్ల ప్రతీకారం ఉంది. వెంటాడి వేటాడి సదరు ప్రత్యర్థిని గెలిపించుకోవాలన్న శపథానికి కారణమేంటి? ఇందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేంటి? నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. బీసీ కార్డుతో పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా ఫైనల్ చేసింది. నేడో రేపో అధికారికంగా బాజిరెడ్డి పేరును ప్రకటించనున్నారట గులాబీ బాస్. అయితే ప్రచార బాధ్యతలతో పాటు నాయకులను సమన్వయం చేసే బాధ్యతను ఎమ్మెల్సీ కవితకు అప్పగించారని తెలుస్తోంది. కవితగా అన్ని బాధ్యతలు అప్పగించడంపై రకరకాల చర్చ జరుగుతోంది. కవితను పోటీ చేయించాలని జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు, ఉద్యమకారులు పట్టుబట్టారట. డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. అయితే ఎమ్మెల్సీగా మరో 4 ఏళ్ల పదవీకాలం ఉండడంతో గులాబీ బాస్ బాజిరెడ్డి వైపు మొగ్గు చూపారు. పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్సీ కవితకు పట్టుండడం, క్యాడర్ బలంగా ఉండడంతో ఆమె అభ్యర్థి కాకుండా గులాబీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని తానే వ్యవహరించనున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ప్రచారంలో ఆమె కీలకంగా మారనున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ 3 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆర్మూరు అర్బన్లో బీజేపీ, రూరల్, బోధన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పరంగా పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది. అందుకే కవిత స్థానంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేశారట కేసీఆర్. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు పరిస్థితి బాలేదు అన్న చర్చ జరుగుతోంది. ఆర్మూర్, అర్బన్, బోధన్లో చాలా మంది ద్వితీయ శ్రేణి లీడర్లు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే ఇందుకు నిదర్శనం. దీనికి తోడు ఈ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చాలని క్యాడర్ పట్టుబడుతోంది. ప్రస్తుతానికి ఆ నిర్ణయం పక్కన పెట్టిన పార్టీ అధినేత పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అందరినీ ఏకతాటిపైకి తెచ్చి వలసలకు బ్రేకులేసేలా స్కెచ్ చేస్తున్నారట. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని కవితగా అప్పగించడం వెనక మరొక కారణం కూడా ఉందని గులాబీ క్యాడర్లో మాటలు వినపడుతున్నాయి. ఎంపీ అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి వేటాడి ఓడిస్తానని గతంలో శపథం చేసినంత రేంజ్లో చెప్పారు కవిత. అరవింద్ను ఓడించి తీరుతారని ప్రకటించారు. తాను ప్రస్తుతం పోటీలో దిగే అవకాశం లేకపోవడంతో ప్రచార బాధ్యతలు అంతా తానే వ్యవహరించాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవిత ఎంపీగా పోటీ చేస్తున్నారని భావించిన క్యాడర్కు అధినేత నిర్ణయం ఒకంత నిరుత్సాహం కలిగించినా ఆమెకు ప్రచార బాధ్యతలు అప్పగించి జిల్లా రాజకీయాలకు మరింత దగ్గర చేయడం పట్ల స్వాగతిస్తున్నారట. కవిత ఎంట్రీతో ఇందూరు పార్లమెంటు ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. కవిత తన పంతం నెగ్గించుకుంటారా, అరవింద్ ఓడిస్తారా, నిజామాబాద్ ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది ఉత్కంఠగా మారింది.